కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని ప్రకటించడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు టీడీపీ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జూనియర్ ప్రాక్టీస్ లాయర్లకు గౌరవ వేతనం 10,000 పెంచడం, అమరావతిలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, బీవీ జయనాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం, బీవీ జయనాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం. చెప్పి రాయలసీమ ప్రాంత వాసుల్ని మోసం చేశాడో ఈరోజు ప్రజలు దానికి శిక్ష వేయడం జరిగింది. దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతతో ఇచ్చిన మాట తప్పకుండా కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇవ్వడం, అదే రకంగా వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఈరోజు బ్యాక్వర్డ్ ఫండ్ నిధులు కేటాయించడం, ఇక్కడ పారిశ్రామిక నోడ్ ఏదైతే ఓర్వకల్లుకు కేంద్రం నుంచి నిధులు కేటాయించడం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోపునే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయడం జరుగుతుంది. ఏదైతే మా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా కర్నూలు జిల్లా వాసులుగా ఇక్కడ స్మార్ట్ సిటీగా కర్నూలుని ప్రకటించడం, ఇవన్నీ కూడా జరగడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మేము ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళకు ధన్యవాదాలు ఎందుకు తెలుపుతున్నామంటే, గత ప్రభుత్వంలో చెప్పిన అనేక అబద్ధాలని చేసేదే చెబుతారు, చెప్పేదే